సో మనం ఇలా ఫ్రీ హ్యాండ్స్ తోటి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఏదైనా వంట చేసుకోవచ్చు. మీకు అంత భయంగా ఉంటాడు బేబీ పడిపోతుంది అంటే ఇప్పడం చూపిస్తాను. వేసుకోవడం కన్నా ఇప్పడం చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఇప్పకపోతే బేబీ కింద పడిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. ఈ రోజు అయితే నేను సింపుల్ గా అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఒక కాటన్ శారీ తోటి బేబీ వ్రాప్ అంటే బేబీని ఎలా పట్టుకొని ఎత్తుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చాలా మార్కెట్ లో బేబీ వ్రాపర్స్, క్యారియర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, వాటన్నిటికన్నా ఇది చాలా బెస్ట్. అండ్ అటు అప్పుడే హెడ్ నిలబెడుతున్న బేబీస్ కి, లేకపోతే కరెక్ట్ గా స్ట్రైట్ గా హెడ్ పెట్టలేని బేబీస్ కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మదర్స్ కి కూడా బ్యాక్ పెయిన్ ఇంకా అదంతా బాగా తగ్గుతుంది. సింగిల్ మదర్స్ కి అయితే ఇంకా చెప్పవసరం లేదు, చాలా గిఫ్ట్ అనమాట. నేనైతే మా హనుకి ఫుల్ గా యూజ్ చేశాను. చాలా మంది నన్ను వీడియోస్ లో చూసి ఇది ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు. బట్ అది కొనడం అయితే అంత అఫోర్డబుల్ కాదు. సో నేనైతే కాటన్ శారీతో చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఒక బేసిక్ కాటన్ శారీ తీసుకున్నాను. మా బాబు అరుస్తుంటాడు, పట్టించుకోకండి, వాడు ఆడుకుంటున్నాడు. సో దీన్ని అయితే హాఫ్ కింద చేసుకోవాలి ఫస్ట్. సో ఇది మిడిల్ కరెక్ట్ గా హాఫ్ కింద చేశాను శారీని. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ ఇలా మర్చుకోవాలి. సో ఇటు సైడ్ ఉంటుంది కదా పార్ట్, ఈ పార్ట్ మన వెనక నుంచి కనిపిస్తుంది కదా, ఇట్లా వెనక నుంచి షోల్డర్స్ పైకి ఇట్లా వేసుకోండి. సో ఇలా వస్తుంది ఫస్ట్. సో ఇటు సైడ్ వేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి సేమ్ అలాగే వెనక నుంచి తీసుకుంటూ భుజం పై నుంచి వేసుకోండి ఇలాగా. సో రెండు మీకు ఇక్కడ ఈక్వల్ లెన్స్ ఉంటాయి రెండు. ఒకవేళ ఈక్వల్ లెన్స్ రాలేదు అంటే మధ్యదాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. దీన్ని మీరు మీకు ఎలా టైట్ గా కావాలైతే టైట్ గా, నా సజెషన్ అయితే మరీ టైట్ గా చేయొద్దు, అలా అని చెప్పి మరీ లూజ్ గా చేయొద్దు. ఎందుకంటే బేబీ వెయిట్ యాడ్ అయినప్పుడు ఇంకా కిందకి జారిపోతాడు. సో మీడియం గా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చేతితోటి ఇట్లా రౌండ్ గా మడుచుకొని ఈ మధ్యలో నుంచి కిందకి లాగేయాలి. సో ఇలా వస్తుంది. సేమ్ ఇది కూడా ఇట్లా చేతితో నుంచి రౌండ్ గా మడుచుకొని ఇలా వేసేసుకోండి. సో ఇలా మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా రెండు వస్తాయి లోపల నుంచి, పైన ఏమో ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని నార్మల్ గా చేసుకొని మీకు ఎంత స్టిఫ్ గా కావాలో అంత స్టిఫ్ గా బాగా లాక్కొని వెనక చూపిస్తాను. ఇట్లా వెనక నుంచి ఇలా ముందుకెచ్చి ఇక్కడ ఒక 2 ముడులు అయితే వేసేసుకోండి టైట్. సో బేసిక్ బేబీ వ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడు కొంచెం కిందకు ఉంటే బెటర్. ముడి అనేది ఎప్పుడు బెల్లీ బటన్ కిందకే ఉంటే బెటర్. ఇది ఉంటుంది కదా, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్ గా, అంటే బేబీకి కంఫర్టబుల్ గా ఉండేలాగా. ఇదిగోండి మా హ్యాండ్ బ్యాగ్. నా హ్యాండ్ బ్యాగ్ అయితే నేను తెచ్చేసుకున్నాను, గుచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇది. సో ఈ హ్యాండ్ బ్యాగ్ లోపల దాచేసుకోవాలి, వాల్యుబుల్ కదా బాగా ఈ హ్యాండ్ బ్యాగ్, అందుకనే. సో ఫస్ట్ అయితే బేబీని ఈ పొజిషన్ లో హోల్డ్ చేయండి. ఫస్ట్ ఒక లెగ్ పైకి తీసుకొని, ఇది ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మీరు ఏ హ్యాండెడ్ అయితే ఆ హ్యాండెడ్ ఇలా ఫస్ట్ లోపలికి ఇట్లా వేసేసుకోండి. తర్వాత బేబీని వదిలేయద్దు, కింద పడిపోతాడు. సో ఇలా నిన్నేనమ్మా. సో ఈ కాలు కూడా ఈజీగా ఇట్లా ఇలా ఉంటుంది చూడడానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పట్టుకోండి బేబీని, ఇట్లా పట్టుకొని ఫస్ట్ ఇది ఉంది కదా దీన్ని ఇట్లా అనుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే సేమ్ దానిలాగా పైకి లాక్కోవాలి. సో ఈ రెండు అయితే వేసేసాం కదా. ఫస్ట్ మనం మడిచాం కదా, ఆ క్లాత్ ఇలా కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే మొత్తం కవర్ చేసేస్తుంది. ఒక కొందరు
దాని బేబీని ఎలా ఎత్తుకుంటుందో మనం కూడా మన బేబీని అలా ఎత్తుకోవచ్చు అనమాట. సో కిందనైతే నేను లాగి చూపిస్తాను క్లాత్. సో ఈ క్లాత్ అయితే ఇట్లా పైకి ఇలా లాగేసుకుంటే మనోడు ఎక్కడికి పోడు. సో మనం ఇలా ఫ్రీ హ్యాండ్స్ తోటి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఏదైనా వంట చేసుకోవచ్చు. మీకు అంత భయంగా ఉంటాడు బేబీ పడిపోతుంది అంటే ఇక్కడ ఒక చెయ్యి ఇలా పెట్టుకోవచ్చు. మీకైతే బరువు అనేది అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. బేబీ కూడా మన దగ్గరలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి హ్యాపీ, మనకి హ్యాపీ. సో మా డాన్స్లు అయితే అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇప్పడం చూపిస్తాను. వేసుకోవడం కన్నా ఇప్పడం చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఇవ్వకపోతే బేబీ కింద పడిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇలా ఖచ్చితంగా ఇక్కడైతే సంక కింద చేయి పెట్టండి. తర్వాత కింద ముడి ఉంటుంది కదా, ఆ ముడి ఫస్ట్ ఇప్పేసేయండి. ఇప్పేస్తే మీకు ఫ్రీ అయిపోతుంది కింద. సో ఇలా మార్చుకుంటూ బేబీ మాత్రం అసలు వదలకుండా ఇలా అన్ని వచ్చేస్తూ ఉంటాయి పార్ట్స్ పార్ట్స్ కింద. అది ఇప్పుతున్నప్పుడు ఇటు మార్చుకొని, ఇది ఇప్పుతున్నప్పుడు అటు మార్చుకొని తీసేయాలి. గబగబా తీసేస్తే గుడ్లో నుంచి మా పుట్టోడు బయటకు వచ్చేసినట్టు మీ పిల్లలు కూడా బయటకు వచ్చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. అలా హెల్ప్ అయితే కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. బాయ్, ఆల్ ద బెస్ట్.